ఆట మార్చేవాడు అనే పేరుతో ఒక టీజర్ వచ్చింది నిన్న. తెలియదు, అందుకని టీజర్ లో కనిపించిన దాని గురించి మాత్రమే చెప్తా. అలా చెప్పే టైంలో ఏదైనా స్పాయిల్ అవ్వచ్చు. సో స్పాయిలర్స్ అలర్ట్. #కమ్బ్యాక్ శంకర లేదా #గోబ్యాక్ శంకర్ అనేది వీడియో చూస్తూ మీకే తెలిసిపోతుంది. కాకపోతే ఈ టీజర్ ఎడిట్ చేసిన ఎడిటర్ ఐడియల్ పర్సన్. అమ్మకి టవలం పోడు ఏడుస్తున్నప్పుడు హీరోయిన్ మందు కట్టి. ఇంకా డిలే చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. 2 టైమ్ లైన్స్, 3 గెటప్స్, ఒక డజన్ సిచ్యువేషన్స్. డీటెయిల్ నెంబర్ 1, ప్రతి ఒక్క ఫ్రేమ్ ని విజువల్ గా ఎన్హాన్స్ చేసే ప్రాసెస్ లో ఇలా ఫేక్ రైన్ ని యాడ్ చేసి ఫస్ట్ ఇంప్రెషన్ మ్యా అనేలా చేసుకున్నారు. యాక్చువల్లీ అక్కడ రైన్ లేదు. ఇదే టీజర్ లో ఇంకో షాట్ కూడా చూపిస్తాను తర్వాత, కానీ అవసరం లేదు. బట్ ఇక్కడ డిఫారెస్టేషన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మంది ప్రొటెస్ట్ చేస్తుంటారు అండ్ వాళ్ళ జీవితాన్ని, లైఫ్ సైకిల్ ని ఇక్కడికి తీసుకొచ్చేస్తుంటారు. ఇక్కడ చూపించవచ్చు. అండ్ మేబీ ఈ ప్రొటెస్ట్ గెలిచేస్తారనుకుంటా. తర్వాత ఈ షాట్ లో చూడొచ్చు, ఇక్కడ రియల్ వానతో మేబీ సెలబ్రేట్ చేస్తుండొచ్చు గెలిచిపోయామని. నెక్స్ట్ ఈ షాట్ లో వాకీ టాకీ మీద ఈసీఐ లోగో ఉంటుంది. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసిన IAS H రామ్నందన్ ని, డ్యూటీ చేస్తున్న రామ్నందన్ ని చూడొచ్చు. అండ్ తర్వాత షాట్ లో రామ్ ఇక్కడ కూర్చొని ఉంటే రౌడీలు ఇన్వైట్ చేసి వస్తుంటారు అటాక్ చేయనికి. అండ్ ఇక్కడ రామ్నందన్ బ్లాక్ బ్లేజర్ లాంటిది వేసుకుని ఉంటాడు. ఇంతకు ముందు గ్రే ఉండేది. ఇవి రెండు ఒకే షాట్. పోతే ఇక్కడ ఇంకో షాట్లు చూడొచ్చు. అదే క్లాత్ ఇక్కడ చైర్ మీద ఉంటుంది. బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ షాట్. ఆల్రెడీ చూసాం అండ్ ఫర్ మీ ఇట్ ఫీల్స్ లైక్ ఈ షాట్, ఈ యాంగిల్ ఇట్స్ బిల్ట్ ఫర్ రామ్ చరణ్ అనిపిస్తుంది నాకు. బేసికలీ ఇట్స్ రామ్ చరణ్ ఇన్ హిస్ కోర్ట్, మాబ్ వర్సెస్ గాడ్ షాట్స్ ఇవి. ఆ తర్వాత ట్రైన్ లో బనియన్ సీక్వెన్స్ ఇది. ఇక్కడ కూడా ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది, చూపించారు, చెప్తా. అండ్ దాన్ సీనియర్ రామ్ చరణ్ ఫైనల్ ఫైట్ అని అనుకుంటా, ఎందుకంటే ఆ తర్వాత చంపేస్తారు కాబట్టి. తిరి వినండి. రామంత మంచోడు ఇంకోడు లేడు. సో ఇలా కూడా ఛాన్సెస్ ఉండొచ్చు కదా, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్మేషన్ అదే కోపంలోనే అయి ఉండాలి. అండ్ ఆ తర్వాత బైక్ వేసుకొని హాస్టల్ నుంచి డైరెక్ట్ గా పంచెస్ ని హోమ్ డెలివరీ చేయడానికి వెళ్ళింది. ఎక్కడికనేది చెప్పింగ్ 1 నిమిట్ లో. ఈ షాట్ యంగ్ శ్రీకాంత్ అండ్ యంగ్ సీనియర్ రామ్ చరణ్ ని చూడొచ్చు. వాళ్ళ పార్టీ స్టేజ్ మీద యంగ్ శ్రీకాంత్ స్పీచ్ ఇస్తుంటే యంగ్ సీనియర్ రామ్ చరణ్ సిట్టింగ్. బ్యానర్స్ లో ఒక లుక్ వేస్తే ట్రాక్టర్ గుర్తుకే మన ఓటో అని ఉంది. కాకపోతే ఇక్కడ రైతన్నకు వెన్నుగా అప్పన్న అండగా అని ఉంది. సో శ్రీకాంత్ పేరు బొబ్బులి సత్యమూర్తి కాబట్టి హీ ఈస్ నాట్ అప్పన్న. దెన్ హూ ఈజ్ అప్పన్న? ఐ యామ్ అప్పన్న. సారీ, సీనియర్ రామ్ చరణ్ పేరు అప్పన్న అనే అనుకుంటా. ఎక్కడ రివీల్ చేయలేదు సీనియర్ రామ్ చరణ్ పేరుని, జస్ట్ ఇక్కడ చూసి చెప్తున్నాను అంతే. ఇది కూడా తీరి. అండ్ అఫ్ కోర్స్ క్రౌడ్ డూప్లిఫికేషన్. ఇంతమంది పాపులేషన్ ఉన్నప్పుడు ఇట్స్ నాట్ అ మిస్టేక్. లైక్ క్లోజ్అప్ లో ఫైట్ సీక్వెన్స్ లో అలా మందిని డూప్లికేట్ చేస్తే అది న్యాచురల్ గా ఉండదు. కానీ ఇలాంటి షాట్ లో ఇట్స్ క్వైట్ కామన్. ఈ గ్రూప్ ఇక్కడ ఉంది అండ్ ఆ తర్వాత ఇక్కడ కూడా ఉంది. కానీ ఈ షర్ట్ వాడు ఇన్ని చోట్ల ఉన్నాడు. అండ్ దాన్ రామ్ తన RX బైక్ తీసుకొచ్చి డోర్ కి గుద్దేస్తాడు. అండ్ ఇక్కడ చూపించిన ఈ షాట్, ఇది ఇవన్నీ ఒకే సీక్వెన్స్. మేబీ ఏం జరిగి ఉండొచ్చు అంటే ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యి ఉండొచ్చు, కాలేజ్లో ఎవరో మత్తు వదలలా చేస్తున్నారని. సో అలా ఫ్రస్ట్రేషన్ తో బండి వేసుకుని హోమ్ డెలివరీకి వచ్చేస్తాడు. ల్యాబ్ లో సెటప్ మొత్తం ఉంది అని తెలుసుకుంటాడు. RX లో వచ్చి అందరిని ఊతికారేస్తాడు. అలా వచ్చి ఐ డోంట్ నో వాట్స్ రాంగ్ విత్ దిస్ షాట్, బట్ దిస్ షాట్ లుక్స్ వెరీ ఆడ్ ఫర్ మీ. లైట్ సోర్స్ ఇక్కడ నుంచి వస్తుంటే, అప్పన్న క్యారెక్టర్ నడుచుకుంటూ వస్తుంటే ఈ గ్రిల్స్ షాడో అపోజిట్ డైరెక్షన్ లో ఎలా పడుతుంది? లుక్స్ వెరీ అవుట్ కదా. ఇదే విషయాన్ని కామన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో చెప్పాలంటే వాళ్ళు ఇవన్నిటిని కేర్ చేయరు. ఎక్కడ షాడో ఉంది, ఎక్కడ రిఫ్లెక్షన్ ఉంది, ఏది రాంగ్ అనేది వాళ్ళకి అవసరం లేదు. ది నీడ్ ఎంటర్టైన్మెంట్. బట్ నాకు కనిపించింది కాబట్టి చెప్తున్నాను, ఇలానే ఉండాలి, ఇదే కావాలి అని నేను నెగిటివిటీ స్ప్రెడ్ చేయట్లేదు. కాకపోతే ఇదే షాట్ లో ఇక్కడ ఒక అమరుణ్ణి చూడొచ్చు, అదే రాజీవ్ కనకాల క్యారెక్టర్ని. అండ్ యు నో వాట్, ఖచ్చితంగా చంపేస్తారు. అండ్ రాజీవ్ కనకాల పక్కన కనిపిస్తున్న ఈ క్యారెక్టర్ని ఇక్కడ చూడొచ్చు. సో మేబీ ఆ డిఫారెస్టేషన్ ప్రొటెస్ట్కి ముందొచ్చే సీన్ ఇది అయి ఉండొచ్చు. తిరి. అండ్ దాన్ దిస్ ఆక్వర్డ్ స్టంట్ ప్లస్ వియర్డ్ VFX కూడా ఉంది ఇక్కడ. బాల్ తగిలిన వెంటనే ఇక్కడ ఆ షాడోని చూడండి, వాటర్ వేవ్ లాగా ఎలా మారిపోయిందో. దానికన్నా వియర్డ్ ఏంటంటే ఇక్కడ రామ్ క్యారెక్టర్ ఎగిరే ముందు ఒకే ఒక్క ఫ్రేమ్ లో రోప్ ఇక్కడ. అండ్ ఐ థింక్ ఈ ఢీ డాన్సర్ అండ్ రామ్ క్యారెక్టర్ స్టంట్స్ ని సపరేట్ గా షూట్ చేశారనుకుంటా. మెయిన్ గా రామ్ ఎగిరే సీన్ ని గ్రీన్ సీన్ తో షూట్ చేసి తర్వాత కంపోజ్ చేశారని నేను అనుకుంటాను. ఎందుకు ఇలా అంటున్నానంటే, సపోజ్ ఇమాజిన్ వీళ్ళని ఒకే టైంలో ఇదే చోట నుంచొని రోప్ వాడి జంప్ చేపిస్తున్నారు అనుకుంటే, అటు ఇటు ఉన్న క్యారెక్టర్స్ అందరూ ఎక్కడ చూస్తున్నారు? ఎగురుతున్నప్పుడు ఎగిరే మనిషిని చూడాలి, ఎగిరే మనిషిది కాదు. సో వీళ్ళ లుక్స్ బేస్ మీద చెప్పాలంటే వీళ్ళకి ఆల్రెడీ స్టంట్ మాస్టర్ చెప్పేసి ఉంటారు, ఇలా ఎగురుతారు, మీరు రియాక్షన్ ఇవ్వాలి పైకి చూసేది. వాళ్ళకి ఎంత పైకి చూడాలో ఎట్లా తెలుస్తుంది చెప్పండి. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ మళ్ళీ చెప్తున్నాను,
ఇది నెట్ పికింగ్ అనుకోవచ్చు మీలో కొందరు, అండ్ నేను మిమ్మల్ని డిఫెండ్ కూడా చేస్తాను. కామన్ ఆడియన్స్కి ఇవేం అవసరం లేదు, నా పని ఇదే కాబట్టి నేను చూసి చెప్తున్నాను అంతే. నేను స్ప్రెడ్ చేయట్లేదు నెగిటివిటీని, నేను పాయింట్అవుట్ చేస్తున్నాను ఇలా ఉంది ఇది ఉంది అని. శంకర్ గారు ఉంటే ఆటోమేటిక్గా నా స్కేల్ హై వెళ్ళిపోతుంది, అందుకే చిన్నవి కూడా పాయింట్అవుట్ చేస్తున్నా. అండ్ దాన్ థోప్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్, చాలా టైమ్స్ వింటాం అనుకుంటా సినిమాలో. సో ఆ పదం ఏంటి, దాని వెనుకున్న హిస్టరీ, మ్యాథ్స్, జియోగ్రఫీ ఏంటి అని ఒక వైల్డ్ గెస్ చేయాలంటే రామ్కి కోపం ఎక్కువ, టెన్షన్ ఎక్కువ కదా. సో ఆ కోపాన్ని, ఆ టెన్షన్ని, ఆ అవసరం లేని ఎమోషన్ని ధోప్ అని కిందకి పడే అని ఎవరు చెప్పుంటారు. అలా ఎమోషన్, టెన్షన్, యాంగ్జైటీ హై అయినప్పుడు ధోప్ అని వదిలేస్తాడు అనుకుంటా. అండ్ ఈ చిన్న టీజర్ 2 times చూపించారు అలానే. ఒకటి బాస్కెట్బాల్ టైంలో, ఇంకోటి ఇంట్లో వాళ్ళు ఏదో ఫోర్స్ చేస్తున్నప్పుడు. అదే టెన్షన్ అండ్ ఎమోషన్ గురించి ఒక పాట కూడా ఉండొచ్చు అనుకుంటా. బికాస్ ధోప్ అని ఇక్కడ రాసుకొని మరి బౌన్స్ చేయడం, అండ్ దెన్ వర్రీస్ అనే క్లౌడ్ కిందకి పడిపోవడం, ఇది చూస్తుంటే తన ఎమోషన్స్, యాంగ్జైటీ, టెన్షన్ మీద ఒక పాట ఉంటుంది అని అనుకుంటా. తిరి స్టార్టింగ్ లో ఇక్కడ చూపించిన షార్ట్ ఇది. కాకపోతే ఇక్కడ ఈ క్యారెక్టర్ నవీన్ చంద్ర క్యారెక్టర్ ని హ్యామర్ తో విసిరి వేస్తున్న షార్ట్ ఇది. అండ్ దెన్ ఇక్కడ టు రెడ్యూస్ ద యాంగర్ రైట్ ద రీజన్ అండ్ టీ రిటర్న్ అనే టెక్స్ట్ ఉంటుంది. బికాస్ దట్ విల్ లిటిల్ తగ్గ కోపం అంట. సో చాలా టెక్నిక్స్ ని వాడతాడన్నమాట తన ఎమోషన్స్ ని కంట్రోల్లో చేసుకునికి. అండ్ చాలా పేపర్స్ ని చూడొచ్చు ఇక్కడ, అంటే ఎంత చేసినా కోపం పోవట్లేదని ఆర్ చాలా కోపం వచ్చే ఇష్యూలు ఉన్నాయని రాసి చింపేస్తున్నాడు అనుకుంటా. సిద్ధి షాట్ ఇక్కడ దిల్ రాజు సేవింగ్స్ అన్ని ఇరికించం వాడకం ఫీచరింగ్ శంకర్. అండ్ దట్స్ వై ఐ పే ఫర్ శంకర్ మూవీ టికెట్స్. చాలా మంది అంటుంటారు సినిమా సాగుతుంటే మధ్యలో కట్ చేసి పాట పెట్టడం అనవసరం అని. బట్ ఇఫ్ ఇట్స్ అ శంకర్ సాంగ్ దెన్ ఐల్ సిట్ అండ్ నోరు మూసుకుని ఐల్ వాచ్ కెన్ చరణ్ అండ్ బార్బీ అడ్వాణి విత్ మై పింక్ హార్ట్. ఆ తర్వాత షాట్లో ప్రెసెంట్ టైమ్ లైన్ లో అభ్యుదయ పార్టీ లోగోలో అప్పన్నుంటాడు. సింపతి బ్రో, సింపతి. అండ్ దెన్ ఈ క్యారెక్టర్ పెన్ డ్రైవ్ చూపిస్తూ ప్రూఫ్స్ ఉన్నాయన్న మీ అట్రాసిటీస్ కి అంటున్నాడు. అండ్ దెన్ సునీల్ వాకింగ్ లైక్ అ క్రాబ్. ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ 2024 మ్యాన్. కానీ ఎందుకు అలా నడుస్తున్నాడో తెలియదు. అండ్ దెన్ ఇక్కడ సీఎం బొబ్బిలి సత్యమూర్తి గారు ఎవరినో ఏదో డిపార్ట్మెంట్కి కొత్త చైర్మన్ని అనౌన్స్ చేస్తున్నారు. మేబీ వీళ్ళిద్దరిలో ఒక్కరే ఉండొచ్చు, నవీన్ చంద్ర లేదా ఎస్జే సూర్య క్యారెక్టర్లో ఎవరో ఒక్కరే ఉండొచ్చు. కానీ పేరు స్టార్టింగ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇంట్లో ఫుడ్ తింటున్నప్పుడు ఏదో ఫోర్స్ చేస్తున్నారు. అలా ఫోర్స్ చేసే టైంలో బ్యాక్గ్రౌండ్ లో కొన్ని ఫొటోస్ ఉంటాయి. ఇది రామ్ చరణ్ చైల్డ్హుడ్ ఫోటో, ఇది కూడా తన చైల్డ్హుడ్ ఫోటోనే. కాకపోతే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటో ఒరిజినల్ ఫోటో. ఇది యాక్చువల్లీ జెనిలియా చైల్డ్హుడ్ ఫోటో. మేబీ యాజ్ అ అక్క రెఫరెన్స్ ని వాడుకున్నారనుకుంటా. లైక్ రామ్ నందన్ క్యారెక్టర్ కు ఒక అక్క ఉంటుంది. షీఈస్ డెఫినెట్లీ నాట్ జెనిలియా బట్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ కోసం అలా వాడుకొని ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఏం ఫోర్స్ చేస్తున్నారంటే మేబీ పెళ్లి విషయం అనుకుంటా. తిరిగి అండ్ ఇక్కడ పోలీస్ బండికి ఎవరినో కట్టేసి ఉంటారు. అది రామ్ నందన్ క్యారెక్టరే. అరెస్ట్ చేసి ఎక్కడికో తోలుకోపోతుంటే దారి మధ్యలో బాంబ్ బ్లాస్ట్ చేస్తే దారి తప్పి ఇక్కడికి గుద్దుకొని ఆగిపోయి ఉంటుంది. ఎవరు ప్లాన్ చేశారంటే నవీన్ చంద్ర క్యారెక్టర్. ఇట్స్ హిస్ ప్లాన్ టు కిల్ రామ్ నందన్. ఎందుకంటే వీళ్ళ చిల్లర పనికి అడ్డంగా ఉన్నాడేమో. ఏం చిల్లర పని అనేది కూడా నేనే చెప్పేస్తే శంకర్ అన్న కవర్లలో లంజం ఇచ్చి మరీ నన్ను కొట్టించేస్తాడు. సో నేను చెప్పాను. బట్ దిస్ ఈస్ ఫన్నీయెస్ట్ డీటెయిల్ ఇన్ దిస్ టీజర్. వినండి. అది యాక్చువల్లీ ఒక షౌటింగ్ సౌండ్ ఎఫెక్ట్, మీమ్స్ లో చాలా వాడుతుంటారు. అండ్ దెన్ దిస్ ట్రామా షాట్, మేబీ ఇదొక పాతపడ్డ ల్యాబ్ అనుకుంటా. అండ్ అప్పన్న స్లిప్పర్స్ ఇవి ప్రూఫ్ గా ఇక్కడ చూడండి, సేమ్ స్లిప్పర్స్. సో ఆ క్యారెక్టర్ ఎలా ఎండ్ అయింది అనే నిజం తెలుసుకున్న తర్వాత దిస్ ఈస్ హౌ హీఈస్ రియాక్టింగ్. అండ్ లుక్ ఎట్ దిస్ అండర్ వాటర్ షాట్. నేను ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను యాక్చువల్లీ. లాకెట్ చూస్తే పాత క్యారెక్టర్ లా ఉన్నాడు. మేబీ ఈ సీన్ గురించి నేనేం చెప్పాలనుకోవట్లేదు అనుకుంటా. సైలెంట్ ఫుల్. డెఫినెట్లీ మీరు కూడా సైలెంట్ అయిపోతారు నాకు తెలుసు. అండ్ దెన్ లుక్ హౌ బ్యూటిఫుల్ దిస్ షాట్ ఇస్. శంకర్ స్ట్రేట్ మార్క్ వర్క్ ఇది. అండ్ ఇక్కడ చాలా డబ్బులు, అదే పార్టీ ఫండ్స్ ఉంటాయి. కానీ నేను అబ్జర్వ్ చేసిన వియర్ డీటెయిల్ ఏంటంటే ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్నిట్లో రూస్టర్సే ఉంటాయి. అండ్ దెన్ ఇక్కడ కూర్చున్న ఈ క్యారెక్టర్ ఎవరంటే మేబీ ఎస్జే సూర్య క్యారెక్టరే అనుకుంటా. ప్రూఫ్ ఏంటంటే ఉంది. ఇక్కడ ఇలా మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో చూడండి ఒక పక్షి లాంటి పెయింటింగ్ ఉంది. సో మేబీ హీఈస్ అబ్సెస్డ్ విత్ దోస్ 2 legs చిక్స్. ఈ పార్టీ మీటింగ్ షాట్ లో రామ్ నందన్ క్యారెక్టర్ కూర్చొని ఉంటాడు ఇక్కడ.
ఈ షాట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ వెహికల్స్ అన్ని ఏదో పడగొట్టడానికో లేదో చెరువుని ముంచేయడానికి వస్తుంటే అక్కడ కార్ని అడ్డంగా నిలిపేసి ఎవరో కూర్చొని ఉన్నారు కార్ మీద. కడిగేస్తాడు వీళ్ళందరినీ ఇప్పుడు ఇల్లీగల్ గా కట్టిన మళ్ళీ. అది విలన్ టీం వాళ్ళ మామని బాంబులాగా దెంగే చేస్తున్న రామ్. అండ్ దెన్ ఇక్కడ సెంటర్ లో చేతికి చైన్ వేసేసి ఉంటారు. సింగిల్ హ్యాండ్ తో ఉతికారేస్తుంటాడు రామ్. ఇంతకుముందు నేను చెప్పినా కదా స్లిప్పర్స్, అవే స్లిప్పర్స్ ఇక్కడ కూడా ఉంటాయి. అండ్ రామ్ చేతికి ఒక లీఫ్ లాంటిది ఉంటది. సో పెళ్లికి ముందు ఆర్ పెళ్లి జరుగుతున్నప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయే సీన్ అండ్ అప్పుడు వచ్చే సీక్వెన్స్ ఇది అయి ఉండొచ్చు. స్టార్టింగ్ లో చూపించిన ప్రొటెస్ట్ ఇంకో యాంగిల్ నుంచి ఇక్కడ చూడొచ్చు మొత్తం. కాకపోతే ఇప్పుడు రెయిన్ లేదు, క్లైమేట్ మొత్తం బాగుంది. ఎందుకు ఫేక్ చేశారో ఏమో. అండ్ దెన్ ఇది ఈ సీన్ కి ముందు చెప్పొచ్చే సీన్ ఇది అయి ఉండొచ్చు. అండ్ ఇది ఎస్జే సూర్య అని అనుకుంటా. రామ్ లాంటి జెన్యూన్ ఆఫీసర్ తప్పును ఆపడానికి ఎక్కడికైనా వెళ్తాడు, ఎంతైనా తెగిస్తాడు. అండ్ దాట్స్ వై హీఈస్ ఫకింగ్ అన్ప్రెడిక్టబుల్. శంకర్ మేకింగ్ కదా, నమ్మకం అయితే ఉంది నాకు. సో అంతే, గేమ్ చేంజర్లో నాకు దొరికిన డీటెయిల్స్. ఈ సినిమా కోసం మీరు ఎక్సైటెడ్గా ఉన్నారా లేదా? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఈ వీడియోలో మీకు నచ్చిన డీటెయిల్ ఏంటి? నేను కూడా చెప్పని డీటెయిల్ ఏదైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా జాతిరత్నాలు ఆటోమేటిక్గా వీడియోని లైక్ చేస్తారు, సో చెప్పాల్సిన అవసరం లేదు. నా జాతిరత్నాలు ఎవరైనా ఉంటే లైక్ చేసి ఇన్ జాతిరత్నాలు అయిపోండి. యాక్చువల్లీ ఈ వీడియో కన్నా ముందు మత్తు వదిలేదలే పార్ట్ 2 మైక్రో డీటెయిల్స్ రావాలి, కానీ ఈ వీడియో మీద పనిచేస్తూ ఆ వీడియో ఫినిష్ చేయడం కాలేదు. ఈ వీడియో తర్వాత మత్తు వదిలేదలే మైక్రో డీటెయిల్స్ కూడా వేసేస్తా. అలాంటి కేసీపీడీ యూపీఎస్సీ ఎగ్జామ్లకి పనికొచ్చే వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఐ వాంట్ భారతీయుడు తాత కెమియో ఇన్ గేమ్ చేంజర్ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. చెప్పడం మర్చిపోయా, ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఎస్, ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఏదైనా డిస్కస్ చేయాలంటే ఆర్ పర్సనల్ అప్డేట్స్ కోసం ఫాలో చేసుకోండి. సీ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.